మాజీ మంత్రి మల్లన్న అంటే మల్లన్ననే చెట్ల మీదనే ఇస్తరాకులు కొడుతుంటాడు, మాటలతోనే బూరలు వండుతుంటాడు. అందుకే మల్లన్న ఏం మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా మస్తు హల్చల్ అవుతుంటది. గా ముచ్చట్లతోనే సార్ పబ్లిక్ లో మస్తు ఫేమస్ అయ్యిండు. ఇగో ఇట్లనే ఈసారి ఏమన్నాడో ఈనుర్రా సార్. ఈరోజు మా మేడ్చల్ నియోజకవర్గాన్ని మొత్తం రూరల్గా ఉండే మున్సిపాలిటీలు ఉండే కార్పొరేషన్స్ ఉండే సర్పంచులు ఉండే ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఉండే 220 మంది కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఉండ్రి, 61 మంది సర్పంచులు ఉండ్రి, 5 మంది ఎంపీపీలు ఉండ్రి, 5 మంది జడ్పీటీసీలు ఉండ్రి. అసలుంటిది మొత్తం మటాక్ చేసి 16 మందికి తీసుకొచ్చిరా. ఏమో అనుకున్నాం కానీ మల్లన్నకు పెద్ద అందే పట్టుకుందుళ్ళు. మేడ్చల్ మున్సిపాలిటీ ముచ్చడం మీద మనసు ఖరాబై మంచాన పడేటట్టుండు చూస్తుంటే మల్లన్న. మున్సిపాలిటీలు 7 మున్సిపాలిటీలు 3 కార్పొరేషన్లు బ్రహ్మాండంగా నడిచేది అని సత్యేనా 220 మందిని తీసేసి 16 మందిని చేశారు మా దగ్గర. జిహెచ్ఎంసీ వార్డుల ప్రక్షాళన మీద కమిషనర్ కు కాగితం రాసి ఇచ్చొచ్చు కార్ పార్టీ లీడర్లు. అంతా ఆగం చేస్తున్నారట. ఇంత మునుపు 7 మున్సిపాలిటీలు 3 కార్పొరేషన్లు ఉండే, ఇప్పుడు అన్ని తీసేసి ఉత్త 16 కార్పొరేటర్ల నుంచి అనేది కార్ పార్టీ వాళ్ళు అంటున్న మాట. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మా తాను ఇంకా కీసర నుంచి జిహెచ్ఎంసీలో కలిపారు. ఇంకా రైతులు ఉన్నారు, బెంకటీలు ఉన్నాయి, మోరీలు సరిగా లేవు, బాత్రూమ్ సరిగా లేవు. దాన్ని తీసుకుపోయి జిహెచ్ఎంసీలో కలిపిరా. వాళ్ళ ఫైనాన్షియల్ సిటీలేమో 177 కోట్లు పోతుంది, మా కీసర్లేమో ₹1 పోతుంది. దీనికి వ్యత్యాసం ఎట్లయితుందా? దీన్ని ఎట్లా కలుపుతారు ఒక జిల్లాకు? దీన్ని కూడా అభివృద్ధి చేయి, 300 చేయి, తప్పు లేదు. దీన్ని మొత్తం మోరీలకి కొద్దిగా ఫండ్ రిలీజ్ చేయి, మొత్తం జిహెచ్ఎంసీలో డెవలప్ చేయి, రోడ్లు డ్రైనేజీలు. ఇది ఎట్లా బంజారాట్ ఎట్లుందో మా కీసరా మా మేడ్చల్ నియోజకవర్గం డబ్బులు ఇచ్చి డెవలప్ చేసి చేయి. జిహెచ్ఎంసీని ఎట్ట ఎలుగులో చేస్తున్నా మేడ్చల్ ను కీసరను కూడా అంతే ఎలుగులో చేయాలనుకొచ్చిండు మల్లన్న. వ్యవసాయం భూములు ఉన్నాయి, వ్యవసాయం మీద బతికేటి రైతులు ఉన్నారు. ఊళ్ళను పట్టుకొచ్చి జిహెచ్ఎంసీలో కలిపితే రేపు టాక్సీలు కట్టాల్సి వస్తుంది అనేది కార్ పార్టీ వాళ్ళు అంటున్న మాట. మురికి కాలువల వాసనకు ముక్కులు పగులుతున్నాయి, గాలి ఖరాబు, నీళ్లు ఖరాబు, బజార్లు చెత్త. గావిటిని తీసుకొచ్చి మున్సిపాలిటీలో కలుపుడేందానికి వస్తుంది అన్నట్టు. అసలు ముచ్చట ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్డుకు లోపల ఉన్న జాగంతా మున్సిపాలిటీలో కలుపుతున్నట్టు సర్కారు చెప్పిన ముచ్చట ఎరుకున్నదే కదా. అదేందని ఇప్పుడు గిట్లా ఎగస్ పార్టీ వాళ్ళంతా సర్కారు మీదకి కయ్యానికి వస్తుంది అన్నట్టు.